మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ బుధవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం ఆందోళనలను విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులకు మద్దతుగా కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కాలేజీ సెక్యూరిటీ, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. కాలేజీ గేట్లు బంద్ చేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు బద్దలు కొట్టుకుని కాలేజీలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట బైఠాయించి కాలేజీ యాజమాన్యం, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. దీంతో కాలేజీ యాజమాన్యం, అధికారులు దిగొచ్చారు. హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేశారు. కాలేజీలో విద్యార్థులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యు. రైట్ సంజన, ప్రస్తుతం నిన్న రాత్రి జరిగిన సంఘటన నుంచి మేడ్చల్ సీఎంఆర్ మేడ్చల్ కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ నుంచి చూసుకున్నట్లయితే, ఎందుకంటే లేడీస్ హాస్టల్లో ఎవరో వీడియోస్ తీశారంటూ కూడా కొంతమంది అక్కడ విద్యార్థినులు అయితే ఆరోపణలు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. అక్కడ ఏదైతే వార్డెన్ ప్రీతి రెడ్డికి ఇన్ఫార్మ్ కూడా చేసినా కూడా తను ప్రవర్తించకుండా వీళ్ళ విద్యార్థులపైన దురుసుగా ప్రవర్తించిందంటూ కూడా అక్కడ విద్యార్థినులు అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీంట్లో పట్టించుకోకపోవడంతో మేనేజ్మెంట్ నేరుగా వీళ్ళు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిన్న ధర్నా చేయడంతో మాత్రం రంగంలో దిగిన పోలీసులు ప్రస్తుతం అక్కడ కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నా కూడా కొంత విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీవీపీ సంఘాలు కూడా వీళ్ళకు మద్దతుగా ఇటు సీఎంఆర్ కాలేజ్కు చేరుకోవడం జరిగింది. అయితే వీళ్ళకు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు మన కాలేజ్ గేట్ వాచ్మెన్ వాళ్ళతో కావచ్చు, సెక్యూరిటీ వాళ్ళతో వాగ్వాదం పెరగడంతో మాత్రం గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి ధర్నాకైతే కురుస్తున్నారు. దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్న కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని 5గురిని అరెస్ట్ చేసి 11 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసి అయితే వాళ్ళు క్యాట్కి కూడా పంపించి పరిశీలిస్తున్నారు. అయితే దీనికి ఫింగర్ ప్రింట్స్ని కూడా ఎవరికి మ్యాచ్ అయితే అనుమానాస్పదంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గత కొంతసేపటి కింద చూసుకున్నా కూడా తెలంగాణ ఉమెన్స్ సెక్రటరీ నుంచి చూసుకున్నా కూడా వీళ్ళు ప్రస్తుతం పద్మజ రమణ గారు మాత్రం ఇప్పుడే చేరుకున్నారు. ఇతర అధికారులు కూడా ప్రస్తుతం సీఎంఆర్ కాలేజ్ హాస్టల్లో దాదాపుగా గంట సేపటి నుంచి అయితే మాత్రం అక్కడ ఉన్న విద్యార్థినులతో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ జరిగిన సంఘటన కావచ్చు, లేదంటే ఆ బాత్రూమ్ దగ్గర ఉన్న ఇష్యూస్ గురించి కూడా విద్యార్థులతో మాత్రం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. దీంట్లో చూసుకున్నట్లయితే ఇతర అధికారులు మేనేజ్మెంట్ దాదాపుగా గత 3 గంటల నుంచి చూసుకున్నాం, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇటు విద్యార్థులతో మాత్రం చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కారణాలు చూసుకున్నాం. ఎందుకంటే కాలేజ్ చుట్టుపక్కల ఫెన్సింగ్స్ కావచ్చు, లేదంటే సీసీ కెమెరాస్ ఖచ్చితంగా వాచ్ అవ్వాలి అనుకుంటా కావచ్చు, లేదంటే ఇతర అంటే జెంట్స్ కూడా ఇలాంటి లేడీస్ హాస్టల్స్లో పని చేయకూడదు అంటూ కూడా ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలంటూ కూడా పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అయితే ఇక నుంచన్నా ఈ ఫెన్సింగ్స్, సీసీ కెమెరాస్, లేదంటే జెంట్స్ని, ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ అయినా కావచ్చు, ఇతరులు కూడా అంతా మహిళల్ని ఉంచాలి అని కూడా చెప్పడం అయితే కొనసాగింది. అయితే ప్రస్తుతం అధికారులు కూడా లోపటే ఉన్నారు. సీఎంఆర్ కాలేజ్లో విద్యార్థినులతో చర్చలు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరణ పోలీసులు విచారించిన తర్వాత దీంట్లో నిందితులను అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి నిందితులను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలు కూడా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు సంఘటన.